నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శని భగవానుడు మిథున రాశి వారికి కుంభ సంచార ఫలితాలు ఎలా ఇస్తాడో మనం ఈరోజు చూసుకుందాం. సో మిథున రాశి వారికి శని భగవానుడు అష్టమ నవమాధిపతి వహిస్తాడు. అష్టమం ఎవరికైనా అష్ట కష్టాల్లోనే అంటాం. నవమం ఉన్నత విద్య, గురువులు, తండ్రి, తీర్థయాత్ర సంచారణ, ఇవన్నీ మనకి నవమ ఫలితాలు ఇస్తారు ఎవరికైనా కానీ. సో అలాగే మిథున రాశి అధిపతి బుధుడు అవుతాడు. బుధుడు ఈ శని భగవానుడికి మిత్రుడే అవుతాడు కాబట్టి ఖచ్చితంగా శని భగవానుడు మంచి ఫలితాలే ఇస్తాడు. కాకపోతే అష్టమాధిపతి కూడా మిథున రాశికి వస్తుంది కాబట్టి సడన్గా సడన్గా యాక్సిడెంట్స్ అన్నా అవ్వచ్చు, లేకపోతే సడన్గా సిక్ అయిపోవడం అన్నా, లేకపోతే సడన్గా ఇంట్లో వారికి ఏదన్నా అనారోగ్యం అవ్వటానికి, లేకపోతే వీరికైనా సడన్గా ఏదైనా జబ్బులు వచ్చే అవకాశాలు, ఇవన్నీ అవకాశాలు మనకి మిథున రాశి వారికి ఈ సంవత్సరం కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సడన్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అనేది కూడా అష్టమమే తెలియజేస్తుంది కాబట్టి సడన్గా వీరికి ఏదన్నా లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరో వీరి పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టడము, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం ఎక్స్పైర్ అవ్వటము, వీరికి చాలా ఎక్కువ మొత్తంగా వీరికి డబ్బు అందడం, ఇలాంటివి కూడా మనకి అష్టమ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే శని యోగకారకుడు కదా మిథున రాశి వారికి. సో అలాంటి ఫలితాలు కూడా వస్తాయి. అలాగే వీరు ఎక్కడైనా షేర్స్లో, ట్రేడింగ్లో, స్టాక్ ఎక్స్చేంజ్లో, స్టాక్ మార్కెట్లో వీరు ఏమన్నా పెట్టినట్టయితే, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం పెట్టినట్టయితే అది సడన్గా ఎక్స్పైర్ అయిపోయి మంచి ఆశాజనకమైన ఫలితాలు రావటము, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ రావడానికి కూడా చాలా మంచి అవకాశం. అలాగే కానీ వీరు సడన్గా ఈ ఇయర్ పెద్ద మొత్తంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మటుకు అంత మంచి విషయం అయితే కాదు. కొద్దిగా వీరు అది అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. అలాగే మిథున రాశి వారికి ఏంటంటే ఏ రాశిని చూస్తున్నామో అని అనుకుంటాం కదా. సో కుంభరాశి నుంచి మనకి లాభమైన మేషరాశిని చూస్తాడు మిథున రాశి వారికి. అలాగే సింహం వీరికి మిథున రాశి వారికి తృతీయాధిపతి అవుతాడు, తృతీయం అవుతుంది. అలాగే వీరికి మిథున రాశి వారికి వృశ్చికం షష్టం అవుతుంది కాబట్టి షష్టాధిపతి ఫలితాలు కూడా ఇస్తాడనమాట శని భగవానుడు. సో ఇవి మనం చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఇంతకుముందే అనుకున్నట్టుగా సడన్గా గెయిన్స్ రావటము, లాభాన్ని కూడా చూస్తున్నాడు కదా. సో సడన్గా వీరికి ఏదైనా ఎక్కడి నుంచైనా లాభం రావటము, లేదా సడన్గా ఏదన్నా ఎప్పుడో ఇన్వెస్ట్ చేసే బిజినెస్లో వీరికి పెద్ద మొత్తంగా అమౌంట్ రావటము, ఇలాంటి ఫలితాలు, లేకపోతే అన్నయ్యనో అక్కయ్యనో వారి నుంచి ఏదైనా ఇన్కమ్ పొందడం, లేకపోతే వారి నుంచి ఏదైనా శుభవార్త వినడం, లేకపోతే ఇంటిలోనే ఏదైనా శుభవార్త విని మంచి సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇంట్లో, లేదా సడన్గా వీరు ఎప్పటి నుంచో అనుకున్నాయి, లేదా సడన్గా వీరు వివాహానికో లేకపోతే సంతానం గురించి ఆలోచిస్తుంటే సడన్గా వీరికి ఆ శుభవార్త వినే అవకాశం, అలాంటి సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం మొత్తం పొడుగునా చేసే అవకాశాలు ఖచ్చితంగా వీరికి అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి సింహరాశిని కూడా చూస్తున్నాను కూడా, తృతీయం కూడా అవుతుంది. సో ఆ సోదరుల నుంచి కూడా ఏదన్నా మంచి శుభవార్త వినే అవకాశం మనకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఎవరైనా కమ్యూనికేషన్ రంగంలో, లేదా జర్నలిజంలో, లేదా సోషల్ మీడియాకి సంబంధించి, సోషల్ మీడియా అంటే ఇవాళ రేపు మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ వస్తున్నాయి కదా. కొత్తగా ఏమైనా ప్రయోగాలు చేయాలి, కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలి, కొత్తగా యూట్యూబరే అవ్వాలి అని అనుకునే వారికి అయితే ఖచ్చితంగా వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో వారికి కూడా ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మంచి సదావకాశమనే చెప్పొచ్చు. అలాగే వీరికి మనకి షష్టం కూడా చూస్తున్నాడు కదా, వృశ్చికం కూడా చూస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి షష్టం ఎప్పటి నుంచో లోన్స్ తీసుకున్నాము, లోన్స్ అవ్వలేదు, అలాగే దీర్ఘకాలికమైన శత్రువులు ఉన్నారు, దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి, వాటికి తగ్గట్టు మనకి సత్ఫలితాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తాం కానీ రావట్లేదు అని అనుకునే వారికి ఖచ్చితంగా లోన్స్ వచ్చే అవకాశాలు, అలాగే ఏమంటారు ఈ శత్రు బాధ, రుణపీడ
కూడా ఒకవేళ లోన్స్ ఆల్రెడీ తీసుకున్న వారికి మనం ఏమీ ఇవ్వట్లేదు తీర్చలేకపోతున్నాము అని అంటే ఖచ్చితంగా వీరి ఒక చిన్న ఉపాయం ఏంటంటే మంగళవారం వీరు ఏమన్నా లోన్ కొద్ది అమౌంట్ అయినా ఎంతైనా అమౌంట్ ఒక 10,000 అయినా ఒక 1,00,000 రూపాయలు అప్పు చేస్తే ఒక 1,000 రూపాయలు అయినా కానీ మంగళవారం వీరు కనుక అప్పు తీర్చే రోజు పెట్టుకొని ఖచ్చితంగా ఆ రోజు వారికి ఇచ్చేస్తే మటుకు ఖచ్చితంగా వీరి అప్పు మొత్తం తీరిపోతుంది అనమాట. సో అది ఒక రెమెడీగానే చెప్పుకోవచ్చు మనం మిథున రాశి వారికి. అలా చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే తమరు ఎంత పెద్ద అప్పు అయినా కానీ తీర్చే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే చెప్పుకున్నాం కదా లోన్స్ దొరకట్లేదు అని అనే వరకు కూడా ఈ ఇయర్ ఖచ్చితంగా వాళ్ళకి లోన్ శాంక్షన్ అయిపోయి దీర్ఘకాలికమైన రోగాలు ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా ఉపశమనం అయిపోయే అవకాశాలు ఈ సంవత్సరం ఉంటుందన్నమాట. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే వీరు కూడా నీలిమ రంగు వస్త్రాలు నీలిమ రంగు వస్తువులు ఏమన్నా వీరు పక్కన ఉంచుకుంటే కూడా ఏదన్నా రింగ్ అన్నా పర్లేదు, లేదా క్రిస్టల్స్ కూడా ఇవ్వాలి. మనకి క్రిస్టల్స్ టంబల్స్ రూపకంగా కూడా వస్తున్నాయి. నెక్స్ట్ టైం నేను అవి చూపిస్తాను అవి ఎలా ఉంటాయి. సో ఆ క్రిస్టల్స్ అయినా ధరిస్తే కూడా బ్లాక్ టర్మలిన్ లేదా అమెథిస్ట్, గ్రీన్ అమెథిస్ట్, గ్రీన్ అవెంచరిన్ ఇలాంటి వారి రూమ్లో అన్నా పెట్టుకోవడం, లేకపోతే ఆ క్రిస్టల్స్ వీరు ధరిస్తే కూడా మంచి ఫలితాలే వస్తాయి. వీరు హనుమాన్ చాలీసా, వినాయకుడు ఆరాధన బుధవారం శనివారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వీరికి. మీన రాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన రాశి వారికి కూడా మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీన రాశి వారికి కూడా ఏళ్ళనాటి శని. అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాల వారికి యాంటీ, ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ అవి చూసుకోవాలి. అవి చూసుకొని ఫలితాలు దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ ఏళ్ళనాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ మీన రాశి వారికి మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఫ్రెండ్లీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏళ్ళనాటి శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంటుంది. అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది. కుంభరాశి వారికి కుంభం నుంచి ద్వితీయం అవుతుంది. ద్వితీయం కుటుంబం అవుతుంది. కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు, డబ్బు కూడా అవుతుంది. దాచుకున్న డబ్బు అవుతుంది ద్వితీయం కాబట్టి. దాచుకున్న డబ్బు పరాయిల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది. కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా దాన ధర్మాలు ఏదన్నా ఆర్ఫనేజెస్కో లేకపోతే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్కో కొద్దిగా ఫస్ట్ రాగానే మీకు ఏదన్నా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీరు శాలరీ రాగానే ఒక 5% 10% డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మీరు 5-10% దానం చేసుకోకపోతే ఓ 20% 30% ఎలా లాక్కోలే శని భగవానుడు అలా లాగేసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు చేసుకున్నారనుకోండి, ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తున్నారు, మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి తీసుకోవాలి కాబట్టి ఇంకో ఏదన్నా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ మీన రాశి వారికి ఏంటంటే మేషం ద్వితీయం అవుతుంది కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు పుక్కులు రావటం ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు, చికాకులు చాలా కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు, డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు కాబట్టి మీన రాశి వారికి షష్టం అవుతుంది. కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం. లోన్స్ పొందడానికైనా కానీ దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి వాటికి ఉపశమనం మెడిసిన్ లభించడం, లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా నయం అయిపోవడము
సడన్గా వారికి చికిత్స లభించడం ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయన్నమాట. అలాగే శత్రుపీడ కూడా తగ్గిపోవడం అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్నా, లేకపోతే వారు ఎక్కడో వెళ్ళిపోవడము, లేకపోతే ఎందుకులే వీళ్ళతోని ఇంతకాలం మనం శత్రువుతో నిభాయిస్తున్నాం కాబట్టి అది తొందరగా లేదా ఏదైనా మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి. అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకునేవన్నీ మనం చెప్పుకున్న రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయన్నమాట. అలాగే వృశ్చికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడి నుంచి కాబట్టి, కుంభరాశి నుంచి కాబట్టి వీరికి అది నవమం అవుతుంది. సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు, తండ్రి, గురుస్థానం ఇవన్నీ అన్నగా గురు నుంచి సడన్గా వీరికి విభేదాలు, లేకపోతే తండ్రి అనారోగ్య అవ్వటము, గురు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవంతరాలు ఎదుర్కోవటం. సో అందుకే నేను చెప్తా ఇలాంటి మళ్ళీ చెప్తాను, యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగున రేపు నెక్స్ట్ ఇయర్ 2025 31 మార్చి దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏలినాటి శని ఉంటుంది. రేపు తర్వాత కూడా ఏలినాటి శని ఉంటుంది. రేపు ఇంకా 2.5 years కూడా ఏలినాటి శని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకుంటున్న వారికి కూడా చేయకపోవడమే మంచిది. దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది. అలాగే మీనరాశి వారు గురువారాలు, దత్త క్షేత్రాలు విజిట్ చేయడం, లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం, నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడు ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే, దీపారాధన కోసమైనా కానీ ఆవ నూనె, నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి, అలాగే శని ప్రీతి కొరకు శని జపం, తర్పణం, హోమం, దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది.